ఓజీ 2 మినిట్స్ లో దేవరా అనేది 12 మినిట్స్ అట తెలుసుగా. ఒకడే సూర్యుడు, ఒకడే చంద్రుడు, ఒక్కడే పవన్ కళ్యాణ్. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ ఓజీ ఓజీ, ఇదేమి పిచ్చరా బాబు, ఇదేమి ట్రెండింగ్ రా బాబు అనుకునేలా ఉంది. నిజంగా ఏ మూల చూసినా ఓజీ ఓజీ ఓజీ. ఇప్పటికే ఈ సినిమా ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుందో ఎవరికి ఊహించడం కూడా కష్టమే. అంతేకాదు, ఈ సినిమాకి సంబంధించినటువంటి బిజినెస్ అబ్రాడ్లో అంటే ఇతర దేశాల్లో వేసేటువంటి జస్ట్ ప్రీమియర్ షోలకే దాదాపు 15 కోట్లకు పైగా ఈ సినిమా ఇప్పటికే కలెక్ట్ చేసిందంటే ఆలోచించండి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయితే ఎలా ఉంటుంది, ప్రీమియర్ షోలు కనుక ఇస్తే ఎలా ఉంటుంది, దాంట్లో ఇంకా మనం లెక్క పెట్టుకోవడం కాదు, ఎలాంటి రికార్డులను తగలెట్టేయాలో ఊహించుకోవడం కూడా కష్టం. ఊహకు అందనటువంటి విషయాలు. అంతేకాదు, ఇంకా ఇలాంటి రికార్డ్స్ ఓకే బాగానే ఉంది, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఇలాగే ఉంటాయిలే అనుకున్నాం. సరే, ఇప్పుడు ఓజీ నుంచి ఏదొచ్చినా సెన్సేషన్ అవుతుంది. ఏది ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ కూడా రికార్డు క్రియేట్ చేస్తుందంటే నాకు తెలిసి ఏ ఇండియన్ సినిమాకి ఇప్పటివరకు ఇలా జరగలేదేమో అనిపిస్తుంది. ఒక పోస్టర్ కూడా రికార్డులు క్రియేట్ చేయటం ఏంటి? ఇంత కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారా అంటే ఎస్, పవన్ కళ్యాణ్ గారికి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. అందులో ఓజీ సినిమాకి ఇంకా చెప్పాల్సిన అవసరంలా. ఎందుకు అంత కల్ట్ ఫ్యాన్స్, అసలు ఆ పోస్టర్ ఏంటి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. పవన్ కళ్యాణ్ గారు ఈ పోస్టర్ మనకి గుర్తుండే ఉంటుంది. కరెక్ట్గా ఒక 1 month బ్యాక్ అనుకుంటా, ఫైర్ స్టీమ్ సాంగ్తో తమన్ భయ్య ఓ రేంజ్లో ప్రపంచాన్ని ఊపేశాడు. నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ప్రపంచంలోనే 2వ స్థానానికి అత్యధికంగా విన్నటువంటి సాంగ్. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, అన్ని ఏదైతే మ్యూజిక్కి సంబంధించినటువంటి యాప్స్ ఉంటాయో వాటి అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా ఓజీ ఫైర్ స్టీమ్ సాంగ్ నెంబర్ 2లో కొనసాగిందంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి కల్ట్ అభిమానం ఏంటో మనం చూడొచ్చు. ఇకపోతే ఈ లుక్ పవన్ కళ్యాణ్ గారికి ఆ ఫైర్ సీన్ సాంగ్లో ఇదే బీచ్ పక్కన పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ ఆ గన్న పట్టుకుని వస్తే ఇంకా మెంటల్ ఎక్కిపోయింది. అసలు ఆ ఒక్క చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉండేటువంటి ఆ సీన్ అయితే తగలబెట్టేసింది అనాలి. అలాంటిది ఇప్పుడు ఇంకొన్ని రిలీజ్ చేసుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే ఈ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోసం. ఇంకొకటి మీరు చూడొచ్చు, హీరోయిన్ ఆల్రెడీ రంగంలో దిగిపోయింది. ప్రమోషన్స్ లేవు అంటే ప్రమోషన్స్ అంటే ఏంటో మనం పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి హరిహర వీరమల్లుకు చూసాం. నిజంగా హీరోయిన్గా ఆమె ఎంత బలంగా చూపించారో చూసాం. అలాంటిది ఆమె అంత చేస్తే నాకేమన్నా తక్కువ? అందుకనే దానికి మించిస్తుంది ప్రియాంక మోహన్ అని చెప్పి మనకు తెలుసు కదా, ఆమె హీరోయిన్గా నటిస్తుంది దీంట్లో. ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా చేయటం ఎప్పుడన్నా ఏ సినిమా కన్నా ఏ హీరోయిన్ అన్నా చూసామా? ఇది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం. హీరోయిన్ కన్నా ఇతర హీరోల కన్నా మనం చూసుకుంటే ఏ సినిమా ఫంక్షన్ అయినా జరగండి, మిరాయా, కిష్కిందనా, ఇంకొకట ఎక్కడైనా సరే ఓజీ నామస్మరణ తప్ప ఇంకొకటి లేదనేదే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఆవిడ చెప్పేటువంటి న్యూసెస్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ బార్ వెళ్ళినా లేదంటే సినిమా థియేటర్కి వెళ్ళినా ఇంకొక చోటకి వెళ్ళినా ఓజీకి సంబంధించిన పుట్టినరోజా పెళ్లి రోజా ఏదైనా కానివ్వండి, అక్కడ ఓజీకి సంబంధించినటువంటి సాంగ్ ఉండాల్సిందే. అది ఇప్పుడు ఉండేటువంటి ట్రెండ్. ఇది నిన్న రిలీజ్ అయినటువంటి లుక్ ఒక్కసారి మీకు చూపిస్తా. లుక్ కూడా తగలబెట్టేస్తుందా రికార్డులు అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు రికార్డులు తగలబెట్టేస్తాడు. ఆయనకు ఉండే అభిమానులు అలాంటి వ్యక్తులు. మరి ఆయన అభిమానించడం అంటే వ్యక్తిగా కాదు, ఆయన ఉండేటువంటి ఒక ప్యూర్ మనసున చాలా మంది అభిమానిస్తారు. అందుకనే ప్రతి 10 మందిలో ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారు అంటే ఆయనలో ఉండేటువంటి ఒక మంచి వ్యక్తిత్వానికి చాలా మంది సలాం కొట్టాల్సిందే. ఎంతమంది హీరోలు ఉన్నారో అంతమంది హీరోలు కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉంటారు. అలాంటి ఏ హీరోయిన్ అయినా సరే అభిమానించండి, కానీ వాళ్ళల్లో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అందరి వాడు అనే ఒక అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా అందరినీ అభిమానిస్తారు. ఎందుకంటే పదే పవన్ కళ్యాణ్ గారు చెబుతూనే ఉంటారు, అందరి హీరోలతో
చాలా సన్నిహిత సంబంధంతో ఉండేటువంటి వ్యక్తి, అందరితో కలుపుగోలుగా ఉండేటువంటి వ్యక్తి, అందరి వాడు అవటమే ఆయన చేసుకున్నటువంటిది. ఈరోజు ఆయన సినిమాకి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఆలోచించండి. అలాంటిది ఈ ఒక్క లుక్తో, మొన్న ఇందాక చూపించాను, బ్లాక్ అండ్ బ్లాక్తో వేస్తేనే అరాచకం వచ్చింది. ఇంకా ఈ లుక్తో వైట్ అండ్ బ్లాక్తో ఒక కత్తి పట్టుకుని, సమురాయి కత్తి పట్టుకుని వస్తే ఇంకెలా ఉంటుంది? ఇంకా ఊచకోత అన్నట్టు ఉంటుంది. ఈ పోస్టరే రికార్డుల మంటల్లో తగలెట్టేస్తుంది. ఎన్నెన్నో ఇప్పటి వరకు ఎలాంటి పోస్టర్కి రానటువంటి, ఏ ఇండియన్ సినిమాకి సంబంధించినటువంటి పోస్టర్కి రానటువంటి రికార్డు ఈ పోస్టర్కి వస్తుందంటే ఆలోచించండి. డెఫినెట్గా ఒక రేంజ్లో ఉంటుంది సినిమా. మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాగా నాకు తెలిసి ఓన్లీ ఒక పోస్టర్కే రికార్డులు క్రియేట్ చేసినటువంటి సినిమా నాకు తెలిసి ఇండియాలోనే లేదేమో అనిపిస్తుంది. కొన్ని అప్డేట్స్ కూడా మీకు చెప్తాను. వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ స్క్రీన్ సోల్డ్ ఆఫ్టర్ జస్ట్ 2 minutes అట. ఓజీ 2 minutesలో దేవరా అనేది 12 minutes అట. ఇక్కడ ఇది చాలా ట్రెండ్ అవుతుంది, మీకు ఒకసారి వినిపిస్తా. మొన్న ఒక సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు, దాంట్లో 1 sun 1 moon 1 పవన్ కళ్యాణ్, అంతే తెలుసుగా. ఒకడే సూర్యుడు, ఒకడే చంద్రుడు, ఒక్కడే పవన్ కళ్యాణ్. రికార్డుల వేట కాదు, మనుషుల గుండెల్లో కూడా ఆయన అంత బలంగా నాటుకుపోయేటువంటి వేటగాడు ఆయన. ప్రతి మనసుని ఆయన వేటాడి మరి ఆయన మనసులు గెలుచుకునేటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే ఎలా ఉంటుందో, అది కూడా ఒక ఫ్యాన్ బాయ్ సుజిత్ భయ్య తీస్తే ఇంకెలా ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా ఒక రేంజ్లో ఉండబోతుంది. సినిమాకి సంబంధించినటువంటి వేట మొదలుపెట్టారు. రేపొద్దున ట్రైలర్ అట. ట్రైలర్లో ఎలాంటి అరాచకాలు సృష్టిస్తాడో, ఎలాంటి రికార్డులను తగలబెట్టేస్తాడో వెయిట్ అండ్ సీ.